ఎప్పుడూ తొక్కలే అని తీసి పాడేస్తూ ఉంటామండి. సో, ఈరోజు అలా తీసి పాడేయకుండా ఆ తొక్కలో పచ్చడే ఈరోజు చూపిస్తున్నాననమాట. ఈ సొరకాయ తొక్క పచ్చడి గూడా చాలా బావుంటుంది. దీనికోసం అయితే మనము సొరకాయకున్న తొక్క తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే దాని మధ్యలో ఉన్న గింజల్ని కూడా తీసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. సో, ఇప్పుడు ఆ రెండిటిని కలిపి ఈ తొక్క పచ్చడి అనేది చూపిస్తున్నాను. చాలా బావుంటదండి. మనము వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, లేదంటే దోసలోకి కానీ చాలా బావుంటుంది. సో, ఇప్పుడు అలాంటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. సో, ఇవన్నీ అయితే నేను ఆ తొక్క తీసుకున్న తర్వాత వాటిని కూడా కొంచెము సన్నగా ముక్కలు చేసేసి పక్కన పెట్టుకున్నానండి. సో, ఇప్పుడు వీటినైతే మనం ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం వెల్లుల్లి రబ్బలు వేసేసుకొని వేపుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని వేపుకోవాలి. సో, ఇవైతే బాగా వేగిపోయి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి మెత్తగా అయిపోవాలండి. సో, ఇలా ఈ స్టేజ్ వరకు బాగా మగ్గించుకోవాలి. మనం ఇప్పుడు ఇవి ఒక ప్లేట్‌లో పెట్టుకొని చల్లారించుకుందామండి. సో, ఇప్పుడు అదే పాన్‌లో కొంచెము ఆయిల్ వేసేసుకొని శనగపప్పు వేసుకోవాలండి. అలాగే కారానికి తగినంత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. సో, ఇదంతా పచ్చిమిర్చి కూడా కలర్ చేంజ్ అయిపోయి శనగపప్పు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలండి. నాది పెద్ద టమాటా కాబట్టి అంతొచ్చింది. చిన్నవైతే ఒక 2 వరకు సరిపోతాయండి. అలాగే కొంచెం చింతపండు, పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మగ్గించుకోవాలండి. టమాటా అనేది బాగా పూర్తిగా మెత్తగా అయిపోవాలన్నమాట. సో, ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలండి. సో, ఈ మిశ్రమం అంతా చల్లగా అయిపోయిన తర్వాత మనము మిక్సీ జార్లోకి మార్చేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. వన్స్ ఇది బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము చల్లబెట్టుకున్నాం కదా ఈ సొరకాయ తొక్కను, అది కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మీకు కొంచెం కచ్చా పచ్చాగా కావాలంటే అలాగైనా పట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత మనము పోపు వేసేసుకుంటే మన సొరకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోతుంది. బాగుంది కదా.